అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. కుటుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు అప్పటి డిఎస్సి పరీక్షకు రారా సరసకు రారా అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇప్పుడు ఇప్పుడు నత్తి నా కొడ ఏపీఎస్సీని డిఎస్సీని ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఏపీఎస్సీని డిఎస్సీని ఏపీఎస్సీ అప్పుడు ఏపీఎస్సీ ఇప్పుడు ఏపీఎస్సీకి నీ బొందరా నీ బొంద పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తారా అంటే నేను పోతే పోనేవాడు. జోష్ ఎదురా ఎనర్జీ ఎదురా జోష్ ఎదురా ఎనర్జీ ఎదురా. నమస్కారం ప్రజలారా. ఈరోజు 11 సీట్లకు పడిపోయిన తరువాత నేను చచ్చిపోతా బాబాయ్. ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. సార్ ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటిషియన్ నెంబర్ తిరుగుతుంది సార్. ఆయన ఏమన్నా గతంలో ఓకే అందరికీ తెలుసు, కమ్ములు పత్రబాబు చెప్పకో, తాతగారు పంది మాంసాన్ని బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేస్తా ఉన్నారు అనేది తెలుసు. రాజారెడ్డి గారు అల్లారి కంటోన్మెంట్ కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. ఒక పబ్లిక్ స్కూల్లో చదివినావు హైదరాబాద్ లో. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అంటే హైదరాబాద్ లో మనం రీతిగా ఏడ చదివినాములే. ఏం టార్చర్. మనం 10వ తరగతి క్వశ్చన్ పేపర్లు దొబ్బేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కదా మనము. ప్రశ్నపత్రాలు దొంగలించాడు సార్. ఆ విద్యార్థి ఎవరు అని ఎదిగితే చూడాలని ఉంది. చివరికి జగన్మోహన్ రెడ్డి అని తేలింది సార్. మీ బతుకులు చెడా బతుకులా. సరే, ఇక ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? మేము అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి అంటాడు. అంతేగా అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఎక్కడ పెట్టాము అంటే అది మరి డిఎస్సి పెట్టి మనం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. మాట్లాడవయ్యా మాట్లాడరా మనం గతంలో ఏం చెప్పినాం? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఏపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తా. అధికార ప్రతినిధి ఒక డిబేట్ కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. ఏలు ముద్ర మనకే రాదు. ఏంటి మాట్లాడుతున్నారు? ఎందుకంత ఇదిగా మాట్లాడటము? మనకు 11 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. 11 వచ్చిన దానికే ఈ విధంగా అంత ఇదిగా అంత కథగా అంత ఎందుకు అంట. నేను వాడు విండండి. మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారు బా. కనీసం అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మనం ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించినావు. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? మనం ఒక ఐటెం కాదు, మనం ముఖ్యమంత్రిగా చేసినావు అనే సోయ కూడా లేకుండా ఇష్ట ప్రకారం నోటికి ఏదొచ్చి అది మాట్లాడి కమిడియన్ అయితున్నావు, గుర్తుపెట్టుకో. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.